హాయ్ అండి. నేను ఇప్పుడు నువ్వుల ఉండల్ని పాకం లేకుండా మెత్తగా ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పబోతున్నానండి. ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు అనేవి గట్టిపడతాయండి. ఈ నువ్వులని బెల్లంతో కలిపి తీసుకోవటం వల్ల బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో రోజుకి ఒక్కటైనా తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ వీటి ప్రిపరేషన్ కోసం బెల్లాన్ని తురిమి తీసుకోవాలండి. 1 కప్పు నువ్వులు తీసుకున్నట్లయితే దానికి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇంకా అందులో శనగ పలుకులను ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇవి వేయటం వల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఇవి పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ముందుగా నువ్వులని ఒక ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ సన్నని మంటపైనే వేయించాలండి. అవి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొంచెం పల్లీలను వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులను వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి తురిమి పెట్టుకొని ఉంచుకున్న బెల్లాన్ని అందులో వేసి కరిగించాలి. ఈ బెల్లాన్ని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకోవాలండి. ఇందులో నీళ్లు పోయటం లేదు. నీళ్లు పోసినట్లయితే పాకం తయారవుతుంది. పాకం ఒకవేళ గట్టిగా పలచగా అయినట్లయితే ఉండలు అనేవి గట్టిపడిపోవడం, మెత్తపడిపోవడం అలా అవుతాయండి. అలా పాకం లేకుండా మనం ఓన్లీ ఈ బెల్లాన్ని కరిగించి ముందుగా వేయించి పెట్టుకొని ఉంచుకున్న నువ్వులని అందులో వేయాలండి. వేసి దాన్ని కొద్దిసేపు బాగా కలపాలి. నెక్స్ట్ అందులోనే వేయించిన డ్రై ఫ్రూట్స్ను అండ్ పల్లీలను వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ స్టేజ్లోనే మనము ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి దాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. కానీ నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయట్లేదండి. ఎందుకంటే ఆ మిశ్రమం అనేది మనకి కొంచెం వేడిగా ఉండాలి. వేడిగా ఉంటుండగానే ఉండలు చుట్టడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇందులోనే ఉన్నట్లయితే ఆ ఉండలు చుట్టేటప్పుడు లాస్ట్లో కొంచెం గట్టిపడినట్లయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసి ఉండలు చుట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఉండలుగా చేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉంటున్నప్పుడే, అంటే గోరువెచ్చగా ఉంటున్నప్పుడే చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఉండ కట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోండి. లాస్ట్లో పూర్తిగా చల్లపడిపోయి అడుగున కొంచెం అంటుకున్నట్టు ఉంటే గనక నేను చెప్పినట్లు ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేస్తే ఆ అతుక్కున్న పాకం అనేది లూజ్ అవుతుందండి. అప్పుడు వెంటనే దాన్ని తీసి ఉండలు చేసేసుకోవాలి. అండ్ స్టవ్ మీద పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగు మాడిపోకుండా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.